హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయిపోయింది. సో విర్చువల్ డ్రైవ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, విర్చువల్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ డే. లైక్ డే షిఫ్ట్ ఉంటుంది వాయిస్ ప్రాసెస్కి. 14th June జరుగుతుంది డ్రైవ్ అనేది. సో విర్చువల్ డ్రైవ్ ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మీరు ఆఫీస్కి వెళ్ళి డ్రైవ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. అండ్ 14th June జరుగుతుంది డ్రైవ్ అనేది. 11:30 AM స్టార్ట్ అవుతుంది. సో మీరు అట్లీస్ట్ 5-10 minutes ముందు డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని రెడీగా ఉన్నారంటే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు లోపలికి. ఇది జూమ్ లింక్. మీరు అక్కడ ఇది కాపీ పేస్ట్ చేశారంటే రూమ్లో ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది అక్కడికి. సో అక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి రెడీగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇంటర్వ్యూలోకి. ఇది 14th జరుగుతుంది డ్రైవ్ అనేది. చూడండి క్లియర్గా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి లైక్ ఇట్స్ మెగా విర్చువల్ డ్రైవ్ కస్టమర్ సర్వీస్ వాయిస్ హిందీ అండ్ ఇంగ్లీష్. లైక్ ఇది హిందీ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. 14th June జరుగుతుంది డ్రైవ్ అనేది. డేట్ ఆఫ్ జూన్ ఇస్ 14th and 11:30 AM. జూమ్ లింక్ ఇది. ఈ లింక్ అనేది మీరు రూమ్లో ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అది. సో మీరు యాక్టివ్ వాళ్ళు వన్స్ మీరు లిస్ట్ అనేది వాళ్ళకి ఫామ్ అయిపోయిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని. లొకేషన్ వచ్చి హైదరాబాద్ జరుగుతుంది. అండ్ ప్రాసెస్ వచ్చేసి బ్యాంకింగ్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ రోల్. అండ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కన్సర్న్స్. మీరు కస్టమర్ సర్వీస్ లైక్ ఏంటంటే కస్టమర్స్ వచ్చిన క్వైరీస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వాయిస్ ప్రాసెస్ ద్వారా. ప్రొవైడ్ సపోర్ట్ డేటా కలెక్షన్ టు ఎనేబుల్ రికవరీ. లైక్ ఏదైనా అకౌంట్ క్లోజ్ అయిపోయినా అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి. అండ్ మెయింటైన్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్. మీరు ఆ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. లైక్ ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీస్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎక్స్క్లేట్ ద ప్రోడక్ట్ బగ్స్. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ లైక్ మీరు రిజాల్వ్ చేయలేకపోతుంటే అవి ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది కన్సర్న్ టీమ్కి. ప్రొవైడ్ ఎక్స్టెండ్ కస్టమర్ సర్వీస్ టు కస్టమర్స్కి మీరు రెజల్యూషన్స్ ఇచ్చారంటే కరెక్ట్గా, సో అదే కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు ఎక్సలెంట్గా. You should be responsible to exhibit capacity of critical thinking analysis and provide to showcase a proven ethics, work ethics ఉండాలి. అండ్ మీరు ఇండిపెండెంట్గా అండ్ గ్రూప్గా కూడా మీ వర్క్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, లైక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఫ్లూయెన్సీ వచ్చి హిందీ అండ్ ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు మీకు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్ లైక్ చాట్, ఈమెయిల్, వాయిస్. లైక్ ప్రీవియస్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ కస్టమర్ సర్వీస్లో సో అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. లైక్ కస్టమర్స్ మీ లైక్ ప్రోబింగ్ చేయాలి. ప్రోబింగ్ అంటే క్వశ్చన్స్ వేయడం అనమాట. లైక్ ఏదైనా కస్టమర్ వచ్చి ఏదైనా ఏదో ఎత్తుకొచ్చేసాడు లైక్ నాకు ఈ ఇష్యూ ఉంది సాల్వ్ చేయండి అని. బట్ కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది అది రిజాల్వ్ చేయడానికి. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి క్వశ్చన్స్ వేసి. అదే ప్రోబింగ్ స్కిల్స్ అంటారు. అనలిటిక్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. అండ్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అంటే లైక్ కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని లైక్ వాళ్ళ మన స్కిల్స్ వాడి వాళ్ళ క్వైరీస్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ న్యూట్రల్ ఇంగ్లీష్ అంటే లైక్ బేసిక్ ఇండియన్ ఇంగ్లీష్ వచ్చినా కూడా సరిపోతుందని చెప్తున్నారు. You should be able to work in flexible schedule like weekend shifts. ఇన్ కేస్ మీకు వీకెండ్లో కూడా వర్క్ ఉండొచ్చు. వీక్ డేస్లో వీక్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ప్లీజ్ కీప్ యువర్ ఆధార్ కార్డ్ అవైలబుల్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూ డ్రైవ్కి అటెండ్ అవుతారు కదా విర్చువల్ డ్రైవ్కి. సో మీ చేతిలో ఆధార్ కార్డ్ అని రెడీగా పెట్టుకోండి లైక్ ఇన్ కేస్ మీ సరౌండింగ్స్లో. సో ఇన్ కేస్ వాళ్ళు వెంటనే అడిగినా కూడా మీరు చూపించడానికి ఈజీగా ఉండేలాగా. లైక్ వెతుకుతాము ఇప్పుడు కనిపించట్లేదు అంటే లైక్ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మేము మెన్షన్ చేసాం కదా అంటారు అప్లికేషన్ ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి
అండ్ జెన్పాక్ట్ ఈజ్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎంప్లాయీస్. ఈ జెన్పాక్ట్ కంపెనీ అనేది అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, ఎలాంటి డిఫరెన్స్ చూపించదు అని చెప్తుంది. అండ్ జెన్పాక్టే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ they never show any difference between employees or like regarding the applications as well. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్స్ వేసేటప్పుడు ఏ కంపెనీ కానీ ఛార్జ్ అడగదు. ఏ జెన్యూన్ కంపెనీస్ అయితే ఛార్జ్ చేయదు, వాళ్ళదే చెప్తున్నారు. ఇక్కడ జెన్పాక్ట్ అనేది మేము ఛార్జ్ చేయమని చెప్తున్నారు. సో నా ఛానల్లో నేను పోస్ట్ చేసే ఏ జాబ్ ఆపర్చునిటీకి కూడా మీరు మనీ పే చేయాల్సి ఉండదు, ఎందుకంటే నేను ఖచ్చితంగా జెన్యూనే పోస్ట్ చేశాను. అండ్ ఇన్కేస్ అది ఎక్కడైనా ఛార్జ్ అని ఉందంటే నేను ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ అయితే చేయను కాబట్టి. సో యూ పీపుల్ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. రోల్ వచ్చి కస్టమర్ రిటెన్షన్, వాయిస్ ప్రాసెస్ ఉంటుంది అండ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇది ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ మీరు జాయిన్ అయిపోయారంటే మీరు ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీగా జెన్పాక్లో జాయిన్ అయిపోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇదండి జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇది విర్చువల్ డ్రైవ్. సో మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత అని తెలిస్తే మీరు ఆఫీస్కి వెళ్ళడానికి మీ ఫర్దర్ ప్రాసెస్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలన్నా లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, వెంటనే నీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇన్ కేస్ నేను ఇవ్వలేదంటే మోస్ట్లీ 3 to 4 అవర్స్లో అయితే ఇస్తాను, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్లో ఉంటా కాబట్టి మేబీ డే టైంలో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. అప్పుడు రెస్పాండ్ చేయకపోయినా లైక్ నేను చూసిన వెంటనే మీకు రెస్పాన్స్ అనేది అయితే ఇస్తాను. అండ్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలిసిపోతుంది. లైక్ వాకింగ్ డ్రైవ్ అయినా, విర్చువల్ డ్రైవ్ అయినా, ఆన్సర్స్ ఏవైనా కూడా మీకు తెలుస్తుంది. సో మీరు డ్రైవ్స్కి అనేది అటెండ్ అయిపోవచ్చు. సో ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలిసినా కూడా మీరు డ్రైవ్ అటెండ్ అయ్యారంటే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.